కోల్కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచార ఘటన దేశ ప్రజలందరినీ కలిచివేసేలా చేసింది, దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ అత్యాచార ఘటనలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సిబిఐ విచారణ వేగవంతమైంది. ఇప్పటికే నిందితుల మీద కొన్ని పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే బాధితురాలు తండ్రి మీడియాతో మాట్లాడుతూ, మేము చాలా పేద కుటుంబానికి చెందిన వాళ్ళము, మా పాపను చదివించేందుకు మేము చాలా కష్టపడ్డాము, మా కలలన్నీ నెరవేరబోతున్నాయి అనుకున్న నిమిషంలో ఒక్క రాత్రికి రాత్రే మా కళ్ళన్నీ చెదిరిపోయాయి అంటూ బాధితురాలి తండ్రి భావోద్వేగాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం దేశం మొత్తాన్ని కూడా కలిచివేసింది. అయితే ఈ అత్యాచార ఘటనలో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ట్రైనీ డాక్టర్ డైరీలో కొన్ని పేజీలు మిస్ అవ్వడం, ఇప్పుడు ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలి తండ్రి మీడియా ముందుకు వచ్చి ఆయన రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆయన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ, మేము పేద కుటుంబం నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం, మేము ఇబ్బందులు పడుతూనే మా కూతుర్ని చదివించాం, మా కళ్ళన్నీ నెరవేరబోతున్నాయి అనుకున్న నిమిషంలోనే ఒక్క రాత్రికి రాత్రి మా కళ్ళన్నీ చెదిరిపోయాయంటూ కూడా ఆయన భావోద్వేగానికి అయితే లోనయ్యారు. మేడం ఏంటి, దీన్ని ఎలా చూడవచ్చు అసలు మనం? ఇది చాలా దారుణమైన ఘటన అండి. ఆమె ఒక డాక్టరా, ఒక చిన్న పాప, లేకపోతే ఇంకొకట, ఒక స్వీపరా, లేకపోతే ఇంకోటి ఇమ్మెటీరియల్ ఒక మహిళ మీద ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా, ఆమెకి అంగీకారం లేకుండా ఆమె పైన లైంగికంగా దాడి చేయడము అనేది ఇది సభ్య సమాజం ఒప్పుకునే విషయం కాదు, చట్ట ప్రకారం నేరము, ఘోరము. అయితే ఈ పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి అని అనుకుంటే కనుక మనము ఒక్క కలకత్తా అమ్మాయి విషయమే కాదండి. నిర్భయ అప్పటి నుంచి మనం చూస్తున్నాము. నిర్భయ తర్వాత ఇప్పటికీ 10 చెప్పుకోదగ్గ ఘటనలు జరిగినాయి. అంటే దేశమంతా వార్తగా అయ్యి దావానలో వ్యాపించిన కేసులు 10 కేసులు జరిగినాయి. వాటిలో ఉన్నావ్ కేసు కావచ్చు, కఠువా కేసు కావచ్చు, గజియాబాద్ కేసు కావచ్చు, ఇంకా రకరకాలు, మన హైదరాబాదు దిశ కేసు కావచ్చు, ఇలా రకరకాలు. అయితే ఇవన్నీ పెద్దవి ఇలా జరుగుతూ ఉండగా ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 30,000కి పైన అత్యాచార ఘటనలు, హత్యలు జరిగాయి. అంటే వాళ్ళు బాధితులు చనిపోయారు కూడా, చంపేస్తున్నారు బాధితుల్ని. అంటే ఒక సాక్ష్యానికి మిగలకుండా చంపేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటే మనము ఇప్పుడు మనస్తత్వాల్లో మార్పుల వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు. ఈరోజు ఓవర్ నైట్, రాత్రికి రాత్రి మనము మనస్తత్వాలని మార్చలేము. ఈ మృగత్వంతో నిండిపోయిన మనసులు ఉన్న వాళ్ళని, మగాళ్ళని మనం మార్చలేము. కానీ మనం ఏం చేయొచ్చు, అలాంటి వాళ్ళకు కూడా ఒక పరిస్థితి కలిసి వస్తేనే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు 100 మంది మహిళలు వెళ్తూ ఉంటే ఒక మహిళను లాగైతే చేయలేరు కదా. అవకాశం ఉంటేనే చేస్తారు. ఆ అవకాశం ఏంటి? భద్రత కలిగించగలిగిన చోట కూడా భద్రత కల్పించలేకపోవటం. అంతే కదా. ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఆమె 36 గంటలు డ్యూటీ చేసిన తర్వాత రెస్ట్ తీసుకుందామని ఆడిటోరియం రూమ్లోకి వెళ్ళింది. అసలు ఒక రెస్ట్ తీసుకోవడానికి ఆడిటోరియం రూమ్లోకి వెళ్ళాల్సిన అగత్యం ఏంటి? ఆ పరిస్థితి ఏంటి? అంత దారుణమైన పరిస్థితి ఏంటి? రెస్ట్ రూమ్స్ ఉండాలా, అక్కర్లేదా? నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి రెస్ట్ రూమ్లు ఉండాలి కదా. రెస్ట్ రూమ్లు ఎందుకు లేవు? పైగా సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు? అలాగే అక్కడ కాపలాగా ఉండవలసిన వ్యవస్థ ఎందుకు సరిగా పనిచేయలేదు? ఒక సివిల్ వాలంటీర్ ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సెక్యూరిటీగా? ఏం 10 మంది సెక్యూరిటీలు పెట్టుకోలేరా మీరు? ఒక ఏజెన్సీ ద్వారా ఒక సెక్యూరిటీని తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళు చెయ్యరని కాదు, వాళ్ళు ఎంతో కొంత ట్రైన్ అయ్యి వస్తారు, ప్లస్ వాళ్ళ సంస్థకి బాధ్యులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు చేయకుండా ఉండటానికి అవకాశం ఉంది.
మరి అలా ఎందుకు చేసుకోలేదు? ఇంత పెద్ద హాస్పిటల్కి పైగా చాలామంది వస్తారు ఆ హాస్పిటల్కి. పెద్ద హాస్పిటల్. ఇప్పుడు మనం ఎట్లా అయితే ఉస్మానియా గాంధీ గురించి ఎట్లా మాట్లాడుకుంటామో అలాంటి పెద్ద హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్ కోల్కతా అంటే ఒక జనసమ్మర్దంతో నిండిపోయిన నగరం అది, కాస్మోపాలిటన్ నగరం. ఎంత ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్ అవసరం కూడా అంత ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ దారి వాటిదే. కానీ పేద జనాలు వస్తారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే. కలకత్తాలో కార్మికులు ఎక్కువ ఉంటారు, పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళందరి కోసం పెట్టిన హాస్పిటల్ అది. దానిలో మీరు పేషెంట్లకు ఎంత సౌకర్యాలు ఇస్తున్నారో లేదో వేరే విషయం, డాక్టర్లకు కూడా సౌకర్యాలు ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మమతా బెనర్జీది కూడా చాలా నేలబారు మనస్తత్వం లాగా తయారైంది. ఈ కేసు విషయంలో ఆమె స్పందించాల్సిన విధంగా స్పందించట్లా. ఆమె అసలు ఒకప్పుడు ఒక అత్యాచార ఘటన ద్వారానే ఆమె లీడర్ అయ్యింది, అసలు ఫైర్ బ్రాండ్ అయ్యింది అందుకు. మరి ఆమె ఏ ఘటన ద్వారా అయితే ఫైర్ బ్రాండ్గా అయ్యి ఆమె ఉద్దేశాన్ని కానీ ఆమె పోరాట పటిమని కానీ నేను శంకించట్లా. మీరు నడిచొచ్చిన దారే కదా ఇది, మీరు ఎక్కిన మెట్లే కదా ఇవి. మరి ఇప్పుడు మీరెందుకు ఇవన్నీ మర్చిపోయారు? ఈ పేద జలాన్ని, అలగా జనాన్ని వీళ్ళెందుకు మర్చిపోయారు? మీరు వీళ్ళ కోసమే కదా నేను పనిచేశానని చెప్పారు మీరు ఇప్పటిదాకా. ఒక సింప్లిసిటీ చూపించారు ప్రపంచానికి, ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. ఇవాళ మీరేంటి బీరువులాగా మారిపోయి మీరే రోడ్ల మీదకి వచ్చేసేసి మీరే ఉద్యమాలు చేయడం ఏంటి? అసలు ఇక్కడ బాధ్యత ఎవరిది? మీది. మీరు హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కదా. మరి మీరు చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం చేయాలని అడుగుతున్నారేంటి? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ వాళ్ళు పెడబొబ్బులు పెడుతున్నారని అర్థమైపోయి మీరు వాళ్ళకంటే ఎక్కువ రాగాన్ని అందుకున్నారు. వాళ్ళు ఏం మొదలెట్టారు? అప్పటి వరకు ఇవి కాస్త బాగానే ఉంది, స్పందించిందా లేదా పక్కన పెడితే, వాళ్ళు శాంతి భద్రతలు క్షీణించినవి, రాష్ట్రపతి పాలన పెట్టాలి అన్నారు. వాళ్ళేదో పెద్ద ఇదైనట్లు. మణిపూర్లో జరిగిన దానికి మరి రాష్ట్రపతి పాలన పెట్టాలిగా, ఎందుకు పెట్టలా? కానీ వేరే వాళ్ళు బీజేపీ ఇతర రాష్ట్రాలు ఉంటే మట్టుకు, ముఖ్యమంత్రులు ఉంటే మట్టుకు అక్కడ మట్టుకు మీరు ఇలాంటి మాటలు, డాన్స్ మాటలన్నీ మాట్లాడతారు. ఈ మాట అనేసరికి మమతా బెనర్జీకి తక్షణ కర్తవ్యం గుర్తొచ్చింది. ఇప్పుడు మనం నోరు మూసుకుని ఉంటే కుదరదు. బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాట కంటే వాళ్ళకంటే మనం ఎక్కువ మాట్లాడితే కానీ ఇప్పుడు మన పరిస్థితి బాగుండదని ఆమెకు అర్థమైపోయింది. పైగా రాబోయే రోజుల్లో ఎన్నికలు, మళ్ళీ ఈమె ఒకసారి జూలు విదిల్చి ఈమె పోరాట పట్టిమని చూపించాలనుకుంది. చూపించి ఈమె రోడ్డు మీదకి వచ్చింది, సిబిఐకి ఇచ్చేయండి. సరే సిబిఐకి ఇచ్చాం కదా, ఒక 6 గంటల్లోనే 8 గంటల్లోనే ఉరిశిక్ష వేసేయండి, ఇలాంటి బాధ్యతారా ఇచ్చిమైన మాటలు మాట్లాడింది. 3 గంటల్లోనో 3 రోజుల్లోనో 6 రోజుల్లోనో ఉరిశిక్ష వేసే అవకాశం ఉందా అసలు మన చట్టం ప్రకారం? అంటే ఎన్కౌంటర్ చేయమనా మీరు చెప్పే సలహా? అందుకని మమతా బెనర్జీ కూడా సరిగా స్పందించాల. పైగా అక్కడ ఆందోళన చేసే ఆందోళనకారులను కూడా చాలా చల్లాచెదురు చేసి వాళ్ళందరికీ ఎక్కడెక్కడికో వాళ్ళని పంపించేయటము, వాళ్ళని కొంచెం కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అనేది వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా 4 రోజులు పోతే ఎలాగో తెలుస్తుంది. కానీ ఈ ప్రిన్సిపాల్ ముద్దుల బిడ్డ ఉన్నాడు కదా, ఈ ముద్దుల బిడ్డకి ఇక్కడ ఇంత పెద్ద అకృత్యం జరిగితే ఈయన తీసుకెళ్ళిపోయి పోనీ కనీసం ఒక 4 రోజులు సెలవులో వెళ్ళయ్యా అని చెప్పటం కాదు, సస్పెండ్ చేయటం కాదు, నేను సస్పెండ్ చేస్తున్నాము, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి పోలీసులకు సహకరించాలి అనే ఒక మాట అని ఉంటే కనుక వెళ్ళి ఇంట్లో కూర్చో అని ఉంటే బాగుండేది. ఆయన వేరే హాస్పిటల్కి ఇన్ఛార్జ్గా వేసేసారు. అట్లా ఎట్లా జరుగుతుంది అసలు? ఇక్కడ జరిగింది ఏంటి? ఈ ప్రిన్సిపాల్ బాధ్యత వహించాల్సింది పోయి అంటే ఎంత చట్ట ఉల్లంఘన జరిగిందో చూడండి. అంటే ఇక్కడ జరిగినటువంటి ఘటనే మరొక హాస్పిటల్లో జరగదని గ్యారంటీ ఏముంది? అసలు నీకు అంత దాయాల్సిన అవసరం ఏముంది? ఆ బిడ్డను అంత చంకలో ఎత్తుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చూస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేశారు ఆత్మహత్య అని చెప్పి. వాళ్ళు వచ్చారు, వస్తే 3 గంటలు బిడ్డను చూపించలా. బిడ్డ బతికుందో చచ్చిపోయిందో కూడా తెలీదు. 3 గంటల తర్వాత అడగ్గా ప్రాధేయపడగా చూపించారు. చూపించిన తర్వాత ఈరోజు రాత్రి ఈ తెల్లవారుజామున ఘటన జరిగితే తెల్లారి సాయంత్రం 11:30కి ఎఫ్ఐఆర్ చేశారు. అసలు అంతసేపు మీరేం గాడిదలు కాస్తున్నారు? అసలు ఆ
హాస్పిటల్లో ఘటన జరిగితే 6 గంటలకే ముందు ఎస్హెచ్ఓని ఎందుకు మీరు అక్కడికి పిలిపించలేదు, ఎస్హెచ్ఓకి ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేదు అనేది. ఇప్పుడు ఎస్హెచ్ఓ వచ్చాడు అనుకోండి, ఎఫ్ఐఆర్ స్టార్ట్ అవుద్ది కదా. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ తెలివిగా అక్కడ ప్రాథమిక ఆధారాలు ఉంటాయి, ప్రైమ్ ఆఫ్ ఎఫెన్సీ, అవన్నీ మాయం చేసేసారు. మాయం చేసి కేవలం అక్కడ సంజయ్ రాయ ఏదో ఉంది కదా, సంజయ్ రాయ్, అతని హెడ్ ఫోన్స్ ఒకటి బ్లూటూత్ ఒకటి అక్కడ ఉంచారు. మిగతా అన్నీ మాయం చేశారు. మాయం చేస్తే ఎలా ఉంచాలి అంటే యాజ్ టీస్ కండిషన్లో ఉండాలి. ఎక్కడ ఉన్నదో అక్కడ ఉంచాలి పోలీసులు వచ్చే వరకు. పోలీసులు వచ్చిన తర్వాత అన్నీ నోట్ చేసుకుంటారు వాళ్ళు, గుండు పిన్నీస్తో సహా. అంటే ఆ గుండు పిన్నీస్ వల్ల కూడా నిందితులు ఎవరో పట్టుకోవచ్చు, చెప్పలేము. ఒక చిన్న క్లూ చాలు. హెయిర్ ఒకటేంటి, వాట్ నాట్, చిన్న గుడ్డ పీలికి దగ్గర నుంచి అన్నీ వాళ్ళు భద్రపరచాలి. ప్రాపర్టీని సెక్యూర్ చేయాలి, సిచ్యువేషన్స్ని సెక్యూర్ చేయాలి. అలాగే బాడీని లిఫ్ట్ చేసిన తర్వాత బాడీ చుట్టూ గీత గీయాలి. ఎటు నుంచి ఎటు వచ్చి ఇటు జరిగింది, ఎలా జరిగింది అనే అసెస్మెంట్ కోసం, అంటే నేర నిర్ధారణ కోసం, నేర నిరూపణ కోసం ఉండాల్సిన పరిస్థితుల్ని మీరు మాయం చేశారు. ఇది చేయడం కోసమే సాయంత్రం వరకు మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇది ఖచ్చితంగా హాస్పిటల్ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం. అక్కడ భద్రతా చర్యలు చేపట్టకపోవటం ప్రభుత్వ వైఫల్యం. వెరసి జరిగిందేంటి, మన దేశంలో డాక్టరు పేషెంట్లు నిష్పత్తి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. నిష్పత్తి అనేది ఒకటి ఉంటుంది, డెన్సిటీని బట్టి నిష్పత్తిని చూస్తారు. ఇక్కడున్న జనాభా ప్రాతిపదికన పోలీసులు ఎంతమంది ఉండాలి, స్కూళ్ళు ఎన్ని ఉండాలి, అలాగే హాస్పిటల్స్ ఎన్ని ఉండాలి. ఇప్పుడు ఆమె పీజీ 2వ సంవత్సరంలో ఉంది, ఇంకో 4 నెలలు పోతే 3వ సంవత్సరంలోకి వస్తుంది. 1 సంవత్సరం తర్వాత ఒక క్వాలిఫైడ్ డాక్టర్ బయటకు వచ్చేది. కనీసంలో కనీసం ఆమె జీవితకాలంలో ఒక 50,000 మంది పేషెంట్లను చూడగలిగేది. ఇవాళ ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చారు. ఈ దేశంలో అవసరమైన ప్రజలకి ఒక డాక్టర్ని కోల్పోయేటట్లు చేశారు. మీ నిర్లక్ష్యానికి ఇంత మూల్యం చెల్లించాలా? ఇది ప్రశ్న. దేశం మొత్తం మీద ఇప్పుడు ఎక్కడ అత్యాచారం జరిగినా అత్యాచారం చేసే వాళ్ళని ఒక పక్కన, పరిస్థితుల్ని ఇంకొక పక్కన పెడితే ఈ పరిస్థితులు నివారించగలిగే పరిస్థితులు. ఇప్పుడు నిన్న మహారాష్ట్రలో స్కూల్లో నర్సరీ చదువుతున్న 2 పిల్లల్ని లైంగిక వేధింపులకు గురి చేశాడు ఒక స్వీపర్. అసలు ఆడపిల్లలు ఉన్న ఏరియాకి, ఆడపిల్లల బాత్రూముల దగ్గరికి మగ స్వీపర్ ఎలా వచ్చాడు, ఎందుకు పెట్టారు మగ స్వీపర్ని? ఇది నివారించగలిగేదేగా. ఇప్పుడు నిన్న పోయిన నెలలో మనకి ఈ నెల మొదటి వారంలో అనుకుంటా బదిరుల హాస్టల్లో 11 ఏళ్ల అమ్మాయిని స్కావెంజరు 3 సార్లు అత్యాచారం చేశాడు. అసలు స్కావెంజర్ ఆడపిల్లల హాస్టల్లోకి ఎట్లొచ్చాడు, అసలు మగ స్కావెంజర్ని ఎందుకు పెట్టారు? భద్రతా వైఫల్యమే కదా. మీరు ఏ కేసైనా చూడండి దీంట్లో. ఇప్పుడు దిశ ఉంది, 100కి కాల్ చేసింది వాళ్ళమ్మ. ఆ రోజు కనుక 100 కనుక సకాలంలో స్పందించున్నా, ఫస్ట్ ఆమె వెళ్ళిన పోలీస్ స్టేషన్లో వాళ్ళు స్పందించున్నా అమ్మాయి బతికుండేది. దిశ ఘటన జరిగేదే కాదు అసలు. ఇలా మీరు ఏ కేసైనా నాకు చెప్పండి, అక్కడ ఏ వైఫల్యం వల్ల జరిగిందో నేను చెప్తా. కానీ ఇవన్నీ మనం నివారించగలం, క్షణాల్లో నివారించగలం. కానీ మనుషుల మనస్తత్వాన్ని క్షణాల్లో మార్చలేము. అది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, ఇది స్వల్పకాలిక ప్రణాళిక. ఇప్పుడు ఇది మన చేతుల్లో ఉన్నది చేసుకోవచ్చు కదా, చేసుకోలేదు. ఇవి ప్రభుత్వాలే చెయ్యాలి. మీరు నేను చేస్తే అయ్యేవి కాదు. మనం మాట్లాడగలం అంతే. మన సమస్యని ప్రభుత్వం దృష్టికో ప్రజల దృష్టికో తీసుకెళ్ళగలం మనం, అంతేగాని సమస్యను మనం పరిష్కారం చేయగలుగుతామా? అందుకే ప్రజలు కూడా నిలదీయండి. అధికారులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి గన్మ్యాన్లు,
వాళ్ళని ఎవరు ఎత్తుకుపోతారు? నక్సలైట్లు ఎత్తుకుపోతారా? అలా గన్మాన్లు ఎందుకు? ఒక ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర బోలెడు పహారా. ఏమవుతుంది? అందరికీ సీసీ కెమెరాలు పెడతారుగా భద్రత కోసం, వాళ్ళకు కూడా సీసీ కెమెరాలు పెట్టి వదిలేయచ్చుగా. సీసీ కెమెరాలు బాగా పెట్టి ఒక పోలీసుని మానిటర్ చేయమంటే సరిపోతుందిగా. మీకేమో ఇంత భద్రత కావాలి ప్రజల డబ్బుతోటి, ప్రజలకు మటుకు మీరు భద్రత ఇవ్వరు. ఇది జరుగుతుంది కథ. ఈ కథకు ముగింపు కావాలని నేను కోరుకుంటున్నాను. ఏ మహిళకైనా. పైగా ఇంకొకటి, నిన్ననే ఏదో ఒక కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమనంటే ఒక మైనర్ తోటి ఒక అతను అత్యాచారం కాదు కానీ కన్సెంట్గానే లైంగిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు, ఆమె ఇష్టపూర్వకంగానే. కానీ మన చట్టం ఏం చెప్తుంది? వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే మైనర్ తోటి శృంగారం నేరం అని చెప్తుంది. అలా చెప్తున్నప్పుడు దానికి చాలా విరుద్ధంగా ఆ జడ్జి ఏం మాట్లాడాడంటే, ఆడపిల్లలు మీరు కోరికలు అదుపులో పెట్టుకోండి అని మాట్లాడాడు. అంటే మగపిల్లలు అదుపులో పెట్టుకోక్కర్లేదా? అసలు జరుగుతుంది ఎవరి వల్ల? మగపిల్లల వల్ల కాదా? జరుగుతుంది. అసలు కన్సెక్షువల్ సెక్స్ క్రైమ్ అని చెప్తుంది చట్టం. మరి జడ్జికి ఎందుకు తెలియదు? జడ్జి ఏం మాట్లాడాలి? మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఇట్లాంటి మాటలు కూడానండి సమాజంలోకి వస్తే అది ఒక ఇలా చెయ్యాలనుకునే వాళ్ళకి అది ఒక ధైర్యంగా అనిపిస్తుంది. కోర్టులు అధ్వానంగా ఉన్నాయి, పోలీసులు అధ్వానంగా ఉన్నారు, తల్లిదండ్రులు ఇంకా అధ్వానంగా ఉన్నారు. మన పిల్లలు ఏదైనా చేసి వచ్చారు అంటే వీడిని చట్టానికి పట్టిస్తే అన్నా మంచిది అనే ఉద్దేశంలో తల్లిదండ్రులు ఉండట్లా. మీకెందుకు, మీరు చేసి వచ్చారు కదా మేము చూసుకుంటాం అని వాళ్ళకి అండాదండాగా ఉంటున్నారు. ఈ పరిస్థితులు మారందే ఇలాంటివి ఆగం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.